దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ఈ దిన ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనది. మొదటి ప్రార్థన, పాటలు, వాక్యం చదువుకొనుట అవకాశమును దేవుడిచ్చాడు. ఈ పని అంతటి నుంచి ముందుకు వచ్చాం. ఇప్పుడు వాక్యం కొరకు ప్రార్థించి ఆ తర్వాత మిగతా విషయాలకు వెళ్దాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా మీకు వందనాలు. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తుంటున్నాను. నమ్మదగిన దేవుడవు, మాట్లాడే దేవుడవు, ఈ చదవబడిన ఈ భాగం అంతటిని మీరు చేరిన మా అందరికీ బయలుపరిచి వినగలిగే చెవి, గ్రహించగలిగే శక్తి, జ్ఞానము, అనుసరించడానికి తగిన బుద్ధి, వివేక, జ్ఞాన లక్షణములను మీరు మాకు దయచేసి మీకు మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమిన వారులారా, చదువుకున్న భాగాన్ని మీరు విన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి మనము 6 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో మొదటిదిగా దేవుడు జరిగించాలన్నది, జరిగిస్తున్నది, జరిగించిన కార్యాల్లో ప్రథమ కార్యం ప్రభు అయిన దేవుడు ఈ భూమికి వచ్చి మానవాళి పట్ల ఆయన చేసిన మొదటి కార్యం ఏంటంటే చూస్తున్నాం, పాప నియమ మరణముల నుండి నన్ను విడిపించను. ఈ ఉదయకాల ఈ ఆరాధన కార్యక్రమంలో చేరున్న మనందరం చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క ఆలోచన నన్ను పాప మరణముల నుండి విడిపించుటే దేవుని యొక్క మొదటి ఆలోచన. మనం చూస్తున్నాం, పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘానికి తెలియపరిచాడు, మాట్లాడినాడు. ఆత్మ యొక్క ఉద్దేశం, ఆత్మ యొక్క ఆలోచన ఏంది అన్నది ఇక్కడ మనకు జాగ్రత్తగా అర్థమవుతా ఉంది. మనం ఏం చూస్తున్నామంటే చూసిన భాగంలో నుండి మనం ఈ మాటలన్నింటినీ జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మనసు పెట్టండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మనసు పెట్టండి. మనం చదువుకున్న విషయాలన్నీ కూడా కొంచెం ముందుకు సాగి వెళ్తున్నాం. రాయబడిన మాటలు జాగ్రత్తగా గుర్తించండి. ఈ విషయంలో మరి రాయబడ్డ మాటలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 6 వరకు చదువుకున్నాము. ప్రార్థన ద్వారా ముందుకు వచ్చాం. సమయము ఒక 4 నిమిషాలు దాటిపోయింది. సరే, ఏది ఏమైనప్పటికీ జాగ్రత్తగా గుర్తించండి. దేవుని యొక్క ఆలోచన ఏమిటి అంటే, ప్రతి మనుషుడు పాప నియమము నుండి విడిపింపబడాలి. అది దేవుని ఆలోచన. పాపము నుండి, పాప నియమాల నుండి విడిపింపబడాలి. చేరుకున్నాం ఇక్కడ మనందరం. దేవుణ్ణి ఆరాధించడానికి చేరుకున్నాం. దేవుని మాట్లాడటానికి వచ్చిన వారు ఉన్నారు, దేవుని ఆరాధించడానికి వచ్చిన వారు ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ ఆలోచన ఏమిటంటే, ప్రతి మనుష్యుడు కూడా పాప నియమముల నుండి విడిపింపబడాలి, పాప మరణము నుండి విడిపింపబడాలి అనేది దేవుని ఆలోచన. దేవుని ఆలోచన అంటే ఆత్మ యొక్క ఆలోచన. ఆత్మనగా దేవుడు. ఆయన ఆరాధించేవారు ఎట్టుండాలా? పాప నియమములలో నుండి ఆరాధించకూడదు,
పాప నియమాలకు బానిసలై ఆరాధించకూడదు. పాప నియమాలకు బానిసలై ఆరాధిస్తే కయ్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. అది కనుక జాగ్రత్తగా ఇక్కడ మనం ఈ ఉదయకాలం మందు దేవుడు మనకు తెలియపరుస్తున్న ఈ మాటలను జాగ్రత్తగా మనసు పెట్టండి. ఆత్మ యొక్క నియమం ఏంది? ఒకవేళ ఆరాధించడానికి వచ్చిన మనం ఇంకా ఆ పాప నియమంలోనే వాటికే బానిసలమై ఉంటే మరి దేవుణ్ణి ఆరాధించడానికి వీలు పడదు. ఎందుకో తెలిసిన, పాప నియమంలో నువ్వు ఉన్నప్పుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధించడానికి వీలు పడదంటే పాప నియమము శరీరాన్ని చూపిస్తుంది. పాప నియమము శరీరాన్ని చూపిస్తుంది. శరీరం అంటే మరణాన్ని చూపిస్తుంది. నువ్వు మరణానికి పరుగులెడుతూ మరణపు స్థితిలో ఉంటూ మరణపు కాపుదల్లో ఉంటూ దేవుణ్ణి ఆరాధించడానికి వీలు పడుతుందా? వీలు పడదు. గుర్తుపెట్టుకోండి, వీలు పడదు. అందుకు వాక్యం చెప్తుంది, ఆయన నన్ను తప్పించెను అని స్పష్టంగా ఇక్కడ తెలియపరుస్తా ఉంది. మరి ఇక్కడ చేరిన వారు నిజంగా పాప నియమము నుండి తప్పింపబడకపోతే ఇదే అనుకూల సమయం, ఈరోజే ఇదే రక్షణ దినం. ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా ఆ విషయంలో ఏ నియమంలో, ఏ పాప నియమానికి ఏ స్థితికి బానిసమైన స్థితి ఉందో జ్ఞాపకం చేసుకొని దిద్దుకుంటే చాలా మంచిదని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. అలా దిద్దుకోకుండా ఎవరైనా ప్రభువా అంటానికి కూడా అవకాశం లేదు. అలా దిద్దుకొనని వారు వారి జీవితంలో వాళ్ళ ఆలోచన ప్రకారం జీవిస్తూ నేను దేవుని నమ్ముకున్నానని చెప్తే కూడా ప్రయోజనం లేదు. అందుకు వాక్యం చెబుతుంది, నన్ను విడిపించెను. విడిపింపబడిన వారు కదా, విడిపింపబడిన వారు, తప్పింపబడిన వారు. విడిపించటం అన్నా తప్పించటం అన్నా రెండు మాటలు వేరుగా ఉంటుంది, కానీ భావం అంతా ఒకటే. కాబట్టి అటివారు మాత్రం దేవుని స్తుతించవచ్చు. స్తుతించడానికి వాళ్ళు అర్హులు. అర్థమైందా? ఏబేలులాగా వారు చేయి పనిని దేవుడు అంగీకరిస్తాడు. నోవాహులాగా వారు చేసిన పనిని దేవుడు అంగీకరిస్తాడు. మన పితరుడు దావీదు ఆయన సన్నిధిలో మరి ఆయన తగినట్లుగా ఆరాధించినవాడు కాబట్టి మన పితరుడు దావీదు మహారాజును దేవుడు ఏం మాట్లాడేవాడు తెలిసిన, దావీదు నా హృదయానుసారుడు. ఎవరంట? దావీదు ఎవరంట? దేవుని హృదయానుసారుడు, అంటే దేవునికి ఇష్టమైన వాడు, ఇష్టాన్ని నెరవేర్చేవాడు. ఆయన ఆరాధించాడు, ఆయన స్తుతించాడు, ఆయన కీర్తనల ద్వారా గానం చేశాడు, అన్ని విధాలుగా దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రేమిన వారులారా, ఈ ఉదయకాల ఈ సమయంలో మనందరం ఇక్కడ ఉన్నాం. రాయబడ్డ మాట ప్రకారంగా ఆత్మ నియమము పాప నియమముల నుండి నన్ను విడిపించను. మరి ఆ విధంగా విడిపింపబడ్డ వారు అందరం కూడా మనందరి జీవితాల్లో మరలా పాపానికి చోటు ఇవ్వకండి. మరలా పాపానికి చోటు ఇవ్వకండి. అపరాధానికి బానిసలు కాకండి. అది గుర్తుపెట్టుకోండి. సరే, తర్వాత ముందు మాటకి వెళ్తున్నాం. ఏం రాయబడిందంటే చూసిన మాట 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంటారు. శరీరము ఆత్మ రెండు ఒక మనిషి కలిగి ఉంటారు. శరీరము ఆత్మ. శరీరం అంటే ఈ కనిపిస్తున్నటువంటి ఈ బాడీ, ఈ దేహం ఒక రూపం కనిపిస్తుంది. ఆత్మ ఎవరికి కనిపించదు. ఆత్మకు రూపము లేదు. అర్థమైందా? ఆత్మకు రూపము లేదు. అందుకే దేవుడు ఏ రూపంలో, మనుషుల పోలికలో చేయబడలేదు. కానీ ఒక వ్యాపారి ఆయన్ను మనుషుల రూపంలో చేసి దేవుని రూపం అని చెప్పి అమ్ముకుంటున్నాడు. వ్యాపారానికి మార్చింది కాదు దేవుని ఆత్మ. ఆత్మకు
ఎలాంటి పోలిక ఉండదు, రూపాలు ఉండవు. అర్థమైందా? రాయబడింది యోహాను సువార్త 17:3 అదృశ్యుడు దేవుడు అని. ఏంటంట? అదృశ్యుడు అంటే కనబడని వాడు. అందరూ కనపడతా ఉంటారు కదా. దేవుడు అంటే కనబడని వాడు, అదృశ్యుడు. కనబడేవాడు కాదు, కనబడని వాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చూస్తున్నాం 2 విషయాలు జాగ్రత్తగా మనసు పెట్టండి. 2 విషయాలు ఏమేమి ఉన్నాయి విషయాలు? ఒకటేమో శరీరము, ఒకటేమో ఆత్మ. ఈ విషయానికి గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్పాడు చూడండి. గలతీ సంఘస్థులకు ఒక మాట చెప్తాడు. 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయము 16వ వచనం 17 చదవండి. జాగ్రత్తగా మనసు పెట్టండి. నేనంటే నేను కాదు, పరిశుద్ధుడైన పౌలు దేవుని చేత మాట్లాడబడుతున్నాడు. దేవుడు మాట్లాడిస్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు గారిని గలతీ సంఘానితో. ఆ రోజు ఆ మాటలు ఈ రోజు మనకు తెలియపరుస్తున్నాడు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు వింటున్నారా? ఆత్మానుసారంగా నడుచుకోనండి, అప్పుడు మీరు శరీర ఇచ్చని నెరవేర్చరు. ఆత్మ ఎక్కడిది? మనకేం తెలుసు ఆత్మ సంగతి? ఆత్మ అసలు ఎవరు? ఆత్మకి మనకు సంబంధం ఏంది? మనం శరీరం కదా. ఇక్కడ రాస్తున్నాడు ఆత్మానుసారంగా నడవండి అని. దేవుడు చెప్పండి చెప్పి చేయమంటాడు, చెప్పకుండా చేయమండు. మీకు అర్థం చేసుకోండి మాట. ముందు తెలియపరిచి ఆ తర్వాత చేయమంటాడు. మరి ఆత్మానుసారంగా నడవమంటున్నాడు. ఆత్మ ఎప్పుడు దొరికింది మనుషులకు? ఎప్పుడు ఇచ్చాడు దేవుడు ఆత్మ? ఎప్పుడు ఇచ్చాడు? బాప్తిసం రోజున ఇచ్చాడు. ఎప్పుడు? బాప్తిసం రోజున ఇచ్చాడు. పరిశుద్ధాత్మను దేవుడు ఆ రోజు ఇచ్చాడు. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ ఆత్మ ఆయన మీదకి వచ్చిందో అదే ఆత్మను అందరికి ఇచ్చాడు. ఆయన ప్రజలైన వారందరికీ, నమ్మి బాప్తిసం పొందిన వారందరికీ పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఆ ఆత్మ చేత నడుచుకోవాలి జీవితాలు. ఆ ఆత్మ చేత నడుచుకోవడమే ఈ రోజుల్లో చేతకాటం లేదు, వీలు పట్టడం లేదు. ఎందుకో తెలిసిన? ఇక్కడ చూడండి 2వ మాట, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. 17వ వచనంలో ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకునకును విరోధముగా ఆపేక్షించును. అంటే శరీరము ఒకటి కోరుతా ఉంది, ఆత్మ ఒకటి కోరుతా ఉంది. ఇప్పుడు మనము దేన్ని అనుసరించాలంట? ఆత్మను అనుసరించాలి. ఆత్మను అనుసరించాలంటే శరీరాన్ని ఏం చేయాలా? దాన్ని పక్కన పెట్టాలా. ఇంకేమంటాడు తెలిసిన? చదవండి ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరంటే ఎవరు? వినేవారందరూ, తర్వాత ఆరాధించే వారందరూ, తర్వాత ఆత్మను పొందిన వారందరూ, దేవుని దగ్గరికి వచ్చిన వారందరి గురించి మాట్లాడిన మాట ఇది. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారైందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అది జీవించేవారు దేవుణ్ణి స్తుతిస్తారు. అంటే జీవించలేదంటే వారు దేన్ని పోలున్నారు? శరీరానికి పోలున్నారు. శరీరం దేన్ని పోలింది? మరణమును పోలింది, మృతులు. శరీరం దేన్ని పోలింది? ఈ మాటకు మనం ఎఫెసీ 2:1 చూస్తాం. అపరాధముల చేత పాపముల చేత మీరు చనిపోయి ఉన్నారు. అర్థమైందా? ఎలా చనిపోయారు? ఆత్మానుసారంగా చనిపోయారు, శరీరానుసారంగా బ్రతుకుతున్నారు. కనుక శరీరానుసారంగా బ్రతుకువారు ఎవరైనా సరే దేవుణ్ణి స్తుతించలేరు. ఆత్మానుసారమే దేవుని స్తుతిస్తారు. ఆత్మను కలిగిన వాడే దేవుని స్తుతిస్తాడు. శరీరాన్ని కలిగిన వాడు దేవుని స్తుతించలేడు. ఎందుకంటే ఆయన శరీరానుసారులు స్తుతించడానికి ఇష్టం లేదు. ఆయన శరీరుడు కాదు కదా, ఆయన ఆత్మ. అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మనకు చిన్నతనం నుంచి నేర్పుతుంటారు. కానీ
ఆ సంగతే మనకు తెలియదు. ఆ విధంగా జీవి